నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పాలకుర్తి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి గారు అయితే ఉన్నారు. మాట్లాడదాం తాజా రాజకీయ పరిణామాలు అలాగే కాన్స్టిట్యున్సీ వ్యవహారాలపై. ఉపాధ్యక్షురాలుగా టీపీసీ అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన మీకు ఈ అవకాశం వచ్చింది. ఈ యొక్క పదవి రావడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు? అంటే వెరీ హ్యాపీ అండి. అంటే అట్ ద సేమ్ టైం మోర్ రెస్పాన్సిబిలిటీ. తప్పకుండా నా రెస్పాన్సిబిలిటీ నేను తప్పకుండా చేస్తా అని చెప్తున్నా. సో అంటే దిస్ గివ్స్ మీ మోర్ ఆపర్చునిటీ స్టేట్ వైడ్గా చేయటానికి. ఎందుకంటే ఇప్పటి వరకు పాలకుర్తిలోనే చేశాను. సో ఇప్పుడు స్టేట్ వైడ్గా కూడా ఐ విల్ డూ మై సర్వీసెస్. రాజకీయాల్లో చాలా తక్కువ కాలంలో మీరు వచ్చారు, సేవా కార్యక్రమాల కింద పాలకుర్తికి వచ్చారు. కానీ ఎన్జిఓ ఆ కార్యక్రమాల నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్ గారు కూడా మీరు గతంలో సహకరించారు. అలాంటిది ఈ యొక్క టెన్యూర్లో ఏకంగా మీ కోడలు ఎమ్మెల్యే కావడం, మీరు పార్టీలో కీలకంగా ఉండడం, ఈ పరిస్థితులను అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఎప్పుడు కూడా మేము పొలిటికల్లో రావాలని కానీ లేకపోతే పొలిటికల్ ప్లాట్ఫామ్ కావాలని కానీ ఎప్పుడు సర్వీసెస్ చేయలేదు. గత 30 years ప్లస్ నుంచి కూడా మేము సర్వీసెస్ చేస్తూ పోయాం. బట్ రావాల్సి వచ్చింది. ప్లాట్ఫామ్ మన పొలిటికల్ ప్లాట్ఫామ్ ద్వారా వేరే వాళ్ళందరికీ కూడా రీచ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో రావడం జరిగింది. సో ఎందుకంటే అంతకుముందు ఉత్త తోరూరు మండలంలోనే చేయడం జరిగింది. తప్పకుండా కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా వీల్ వైడ్లీ టు అదర్ మండలాలు. ఎర్రబెల్లి దయాకర్ అంటే పాలకుర్తి అంటే ఎర్రబెల్లి దయాకర్గా కొంతకాలంగా ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉంటూ కూడా ఆయనంటూ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి సందర్భంలో మీరు ఒక భారీ మెజారిటీతో మీ కోడల్ని గెలిపించుకున్నారు. చివరి నిమిషంలో టెక్నికల్ అంశాల కారణంగా మీరు పోటీకి దూరంగా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? ముందు ఎర్రబెల్లి దయాకర్ ప్రాబల్యం కానీ ఇక్కడ ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా? ఆరోపణల నేపథ్యంలో ఏం చెప్తారు? అంటే తప్పకుండా అండి. ఇప్పుడు ఆయన మాజీ మంత్రి, ఆయన ఓడం ఎదురులేని ఒక పాలిటిషియన్ అని చెప్తూ ఉంటారు. బట్ తన్ని ఒక 26-year-old యశస్విని రెడ్డి గారు ఓడిపోవటము తన చేతులు, అంటే తను మనవరాలంత వయసు కంటే కూడా తక్కువ వయసు అమ్మాయి చేతిలో ఓడిపోవటం అనేది ఒక హిస్టరీనే. బట్ అట్ ద సేమ్ టైం తను ఈరోజు పరిపాలన ఎట్లా ఉందనేది చూడాలి. తన పరిపాలన వెరీ గ్రేట్. ఎందుకంటే పాలకుర్తిలో అనేది ఇప్పుడు ఓడమంటే ఎవరి చేతులు అనేది యశస్వి చేతులు అనేది అందరికీ తెలుసు ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా. సో అదేవిధంగా తన పాలకుర్తిని కూడా అంతే విధంగా డెవలప్మెంట్ కానీ నిధులు తీసుకురావటం కానీ మరి అదే చేస్తున్నది. కానీ బట్ మేము మహిళలమని చూడకుండా కూడా నన్ను బాగా అంటే టార్గెట్ చేస్తున్నారు ఆపోజిషన్ పార్టీ. అవి కాకుండా ఆపోజిషన్ పార్టీ మా పార్టీలో కొంతమందిని కట్టుకొని. బట్ వాళ్ళందరికైనా ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పాలకుర్తిని కాపాడుకుంటా అనే ఉద్దేశంతో నాకు టెక్నికల్గా కూడా సిటిజన్షిప్ టయానికి రాకపోయినా పౌరసత్వం నా కోడలను పెట్టాను. అదేవిధంగా నా కోడలను కాపాడుకుంటా పాలకుర్తి ప్రజలను కూడా కాపాడుతా. అదేవిధంగా వాళ్ళకి ఎవరైతే నేను పోవాలని చూస్తున్నారో వాళ్ళకు ఒకేసారి చెప్తాను, నేను పోవట్లేదు, నేను ఇక్కడే ఉంటా, అంత చూస్తా. చాలా కాలంగా ఒక వార్త చాలా వినిపిస్తుంది, అత్త కోడల మధ్య ఏదో వైరం ఉంది, రాజకీయంగా ఇబ్బంది వస్తుంది, ఎమ్మెల్యేను ఎదగనివ్వట్లేదు, అత్తకు కోడల మధ్య ఏదో జరుగుతుందని కూడా బీఆర్ఎస్ నుండి అలాగే సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఈ సందర్భంలో ఏం క్లారిటీ ఇస్తుంది? నిజంగా గొడవలు నిజమేనా? ఎట్లా మీరు సమన్వయం చేసుకుంటారు? అంటే మీరే చూస్తున్నారు కదా, ఏ కోడలనైనా కానీ మన బిడ్డలాగా చూసుకుంటే బిడ్డే అవుతుంది. సో నా బిడ్డ అనుకుని నేను తీసుకొచ్చినాము. అదేవిధంగా మా ఇద్దరికి రిలేషన్షిప్ ఆనాడు అత్తాకోడలుగా ఉంది, ఈనాడు అత్తాకోడలుగా ఉంది. ఈనాడు కూడా ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్గా ఉంది. సో తప్పకుండా అది అత్తాకోడలు మాత్రం చేంజ్ అవ్వదు. ఎందుకంటే మేము మదర్ అండ్ అత్తాకోడలమే కాకుండా ఒక తల్లి బిడ్డలాగా ఉంటాము. సో అదనేది వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని టార్గెట్, నేను ఇందాక చెప్పాను కదా టార్గెట్ చేస్తున్నారని. ఇప్పుడు ఏ విమర్శలు లేవు కాబట్టి అదొక విమర్శగా మమ్మల్ని ఒక పెద్ద భూతద్దంలో చూపిస్తున్నారు. మీరు అనుకున్నట్టుగా మాకేమీ లేవు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా నా కోడలే నన్ను ఇక్కడ డ్రాప్ చేయడం జరిగింది. సొంత పార్టీ వాళ్ళు కూడా కొంతమంది మీరు వచ్చిన తర్వాత మాకు రాజకీయంగా అవకాశాలు రావట్లేదు, అలాగే మీరు కొంతమందినే పట్టించుకుంటున్నారు, మీరు మొదటి నుండి కాంగ్రెస్కు పనిచేసిన వాళ్ళు కూడా ప్రాధాన్యత రావట్లేదు, పదవులు కూడా మీకే వస్తున్నాయి కూడా ఒక రకంగా పార్టీ వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారా, వాళ్ళు వెనకైనా చేయిస్తున్నారా? అంటే ఫస్ట్ ఆల్ మా నియోజకవర్గానికి వేరే నియోజకవర్గాలు అన్నిటికీ పదవులు వచ్చి మా నియోజకవర్గానికి రాకపోతే నేనేదో అడ్డుపడ్డా అనుకోవచ్చు. ఏ నియోజకవర్గాలకి పదవులు రాలేదు ఇప్పుడు నామినేషన్ పోస్టులు. మరి రేపు ఎలక్టెడ్ పోస్టులో ఇంకా మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ రాలేదు. సో అదేవిధంగా ఇప్పుడు ఏదైతే విమర్శిస్తున్నారో మా పార్టీలో కొంతమందిని కోవిడ్లో పెట్టాడు దయాకర్ రావు అనే అతను. సో ఆయనకి కోవిడ్ రాజకీయాల్లో మాత్రం ఆయన పిహెచ్డీ చేసిండు. అదే పిహెచ్డీ అనేది ఇప్పుడు ఉపయోగిస్తున్నాడు. సో నేను వచ్చిన దగ్గర నుంచి కూడా
మేము గెలవక నుంచి కూడా కోవిడ్ రాజకీయాలు అనేది మేము ఎక్కడికెక్కడికి కట్ చేసుకుంటూ పోతా ఉన్నాము. సో అదనేది కొంతమందికి నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే కోవిడ్ రాజకీయాలు ఉన్నప్పుడు ఆయన దగ్గర ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అదేవిధంగా ఇప్పుడు అవన్నీ స్టాప్ అయిపోయినాయి. మరి ఇప్పుడు మా ప్రజల్ని, పేద ప్రజల్ని దాచుకోవటం అనేది కొంతమందికి అది జరగట్లేదు. ఎందుకంటే మేము వచ్చిన దగ్గర నుంచి అది జరగట్లేదు. ఎందుకంటే నెంబర్ 1 మేము తీసుకోము, ఇంకొకళ్ళు తీసుకోలేము. ఎందుకంటే పేద ప్రజలను కొడితే ఏమొస్తుంది వాళ్ళ దగ్గర. సో అదేవిధంగా ఇప్పుడు అలాంటి వాళ్ళు కొంతమంది అన్హ్యాపీగా ఉన్నారు. సో ఉన్నంత మాత్రం మేమేం చేయలేం కదా. ఇప్పుడు పేద ప్రజలు మాత్రం దోచుకుంటే మాత్రం ఊరుకునే పరిస్థితే లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా మేము ఫ్రీ సర్వీస్ చేయడానికి వచ్చినాం, ఫ్రీగానే చేసి పెడతాం ప్రజలకి. సో సిటిజన్షిప్ ఒక అంశము, ఆ తర్వాత ఇంకో అంశం, వరుసగా ఒక కేసు తర్వాత ఒక కేసు, లేకపోతే ఏదో గొడవ, పార్టీ అంశం కానీ, బయట నుండి ఆరోపణలు కానీ, మళ్ళీ ఇంట్లో కుటుంబంలో ఏదో జరుగుతుందని కూడా ఒక నెలకొక అంశం కూడా మీ కుటుంబం చుట్టూ, మీ చుట్టూ కూడా వార్తలు వస్తున్నవి. ఈ వస్తున్న సందర్భానికి ఏం చెప్పదలుచుకున్నది? కావాలని జరుగుతుందా, లేకపోతే టెక్నికల్గా జరగాల్సిన సందర్భమా? మీరు చెప్పేది ఏంటి? అంటే మీరు ఆలోచించాల్సింది ఒకటే, ఒక మహిళని ఎదుర్కోలేకపోతున్నారు. ఇప్పుడు పొలిటికల్గా దమ్ముంటే, ధైర్యం ఉంటే వీళ్ళని పొలిటికల్గా ఎదుర్కోవాలి. పొలిటికల్గా ఎదుర్కొనే సత్తా లేక కొంతమంది మగోళ్ళు ఒక గ్రూపుగా తయారయ్యి ఆడోళ్ళని ఇచ్చేయాలనేది, వీళ్ళు ఆడోళ్ళ కంటే ఇది కావాలంటే గాజులు వేపిస్తాయి. ఈసారి మేము ఆడోళ్ళమై గాజులు వేసుకుంటున్నాం. వీళ్ళు ఎవరైతే ఉండి టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరూ గాజులు వేసుకొని కూర్చోవాల్సిందే ఇంట్లో. ఇదే సందర్భంలో మంత్రి సురేఖ పదవి విషయంలో పెద్ద ఎత్తున చర్చ, అలాగే కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆమె పదవి నుండి తీసేయాలని కూడా ఒక రకమైన ఈ మధ్యకాలంలో కూడా పార్టీ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఒక మహిళా నేతగా ఆమెపై జరుగుతున్న ఈ ప్రచారం విషయంలో ఏం క్లారిటీ ఇస్తారు? అంటే ఇప్పుడు మేము పాలకుర్తిలో ఉంటాం. సో మేము వరంగల్లో రాజకీయాలకి మేము దూరంగానే ఉన్నాము. సో ఇది అనేది ఐ హ్యావ్ నో కామెంట్స్ టు మేక్. అంటే ఉమ్మడి వరంగల్ అయినా కానీ మేము పాలకుర్తిలో ఉన్నాం కదా. మా పాలకుర్తిలో మీరు చూస్తూనే ఉన్నారు ఎన్ని విమర్శలు ఇచ్చుకున్నాం. రోజు రోజుకు ఒక గండం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మమ్మల్ని, మాకు మహిళ అని చూడకుండా కూడా మమ్మల్ని పెద్దగా టార్గెట్ చేస్తారు. మాది మేము చూసుకునే సరుకులు సరిపోతుంది. బట్ నేను అనేది ఏంటంటే ఎవరికైనా కానీ మహిళలను ఒకళ్ళు టార్గెట్ చేయదు. ఇప్పుడు మా నియోజకవర్గమే తీసుకోండి, మేము మహిళలు ఉన్నామని ఈజీగా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. బట్ ఆ టార్గెట్ చేసే వాళ్ళకే నేను ఇందాక చెప్తున్నాను. సో ఇది అనేది రోజుకొక మమ్మల్ని విమర్శలు చేస్తే కానీ మేమేదో లేడీస్ని, మేమేదో ఇంట్లో కూర్చుంటామని అనుకుంటున్నారు. సో మా నియోజకవర్గం సంగతి నేను చెప్పేది, వేరే నియోజకవర్గాల సంగతి కాదు. బట్ మా నియోజకవర్గం మాత్రం అది మాత్రం జరగదు. మేము ఆడపిల్లలమైన ఆడపిల్లలు అని చెప్తున్నాం. థ్యాంక్ యూ. లాస్ట్ ఒక క్వశ్చన్ అండి. మీరు ఎమ్మెల్యేలో పోటీ చేయాలనుకున్నారు, చివరి నిమిషంలో సిటిజన్షిప్ కారణంగా మీ కోడల్ని బరిలో దింపాల్సి వచ్చింది. నెక్స్ట్ సాధారణ ఎన్నికలు ఉన్నాయి, మీరు బరిలో ఉండబోతున్నారా? ఒకవైపు మహిళా రిజర్వేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాన్స్టిట్యున్సీ ఇదే కాన్స్టిట్యున్సీ ఉంటుందా? మీ యొక్క ఒపీనియన్, లేకపోతే పార్టీ పరంగా ఉండి కోడలకు మద్దతుగా ఇస్తారా? తప్పకుండా ఈ నియోజకవర్గంలో మాత్రం మా కోడలకే మద్దతు ఇస్తాం. మా కోడలే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కాటన మా కోడలే ఉంటుంది. సో ఇంకా వేరే దగ్గరికి ఎక్కడికైనా పోవాలంటే అదృష్టాన్ని ఏం చెప్తే అది ఫాలో అవుతుంది. ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధిని చేస్తున్నాం, కానీ ప్రతిపక్షాలు అయిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం సహకరించట్లేదు. కావాలని మహిళా నేతల్ని టార్గెట్ చేసి కూడా విమర్శలు చేసింది. అలాగే కుటుంబంలో కూడా ఏదో కలహాలు సృష్టించాలని కూడా ప్రతిపక్ష పార్టీ చూసింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము ఎలాంటి ఒక రూపాయి ఒకరి దగ్గర తీసుకోము, ఒకరు తీసుకున్నా కానీ అడ్డుకుంటాము, అందరూ కూడా సహకరిస్తాము, అభివృద్ధి దిశగా అడుగులేస్తాము, ఆ రకంగా ముందుకెళ్లడం జరుగుతుందని కూడా. మరోవైపు పార్టీలో నాకు ఉపాధ్యక్షురాలుగా పదవి ఇవ్వడం పట్ల చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా పార్టీ పరంగా పనిచేస్తాను. నా కోడలే నెక్స్ట్ పాలకుర్తిలో పోటీ చేసేది. మరో కాన్స్టిట్యున్సీలో అయినా అవకాశం వస్తే నేను కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా పాలకుర్తి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.